వైసీపీ హయాంలోనే లిక్కర్ స్కామ్ ఉచ్చులో అనేక మంది ఉన్నత విద్యావంతులైన యువకులు చిక్కుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. కగర్పూర్, మద్రాస్ వంటి ప్రతిష్టాత్మక ఐఐటీలలో చదువుకొని పట్టభద్రులైన కొందరిని మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారులుగా మార్చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమైన కుర్రాడిని ముడుపుల సొత్తుకు కాపలాదారుగా చేసింది. ప్రముఖ సంస్థల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి కెరియర్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతను ముడుపులు వసూలు చేసే కొరియర్లుగా, వాటిని ఒక చోట నుంచి మరొక చోటకు చేర్చే హ్యాండర్లుగా తయారు చేసింది. మొత్తం ఎంతో మంది యువకులు వైఎస్ఆర్సీపీ మద్యం ముఠా చేతుల్లో కీలుబొమ్మలయ్యారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అవినీతి అక్రమాలలో తలపడిన వైఎస్ఆర్సీపీ మద్యం ముఠా ఉన్నత విద్యావంతులైన యువతను ఎరగా వేసింది. కొందరు తెలిసే ఈ కుంభకోణంలో భాగస్వాములయ్యారు. మరికొందరు ప్రభుత్వ ప్రాజెక్టు అనుకొని అడుగుపెట్టి క్రమంగా మద్యం అక్రమాల ఊబిలో కూరుకుపోయారు. చేతి నిండా డబ్బు వస్తుండడంతో ఈ అడ్డదారిలోనే కొందరు కొనసాగారు. కూటమి ప్రభుత్వం ఈ కుంభకోణం మూలాలు వెలికితీస్తున్న వేళ దీనిలో కీలక పాత్రధారులుగా వ్యవహరించిన వారిని విదేశాలకు పంపేశారు. మరికొందరు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ కుంభకోణంలోని పాత్రధారుల్లో ఎక్కువ మంది ఐఐటీలో చదివిన వారున్నారు. ఇంజనీరింగ్ పట్టభద్రులేనని సిట్ గుర్తించింది. వారిలో కొంతమంది సాక్షులుగా వచ్చి తాము ఈ కుంభకోణంలో ఎలా పాత్రధారులుగా మారామో సిట్ అధికారుల ముందు చెప్తున్నారు. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు రాజకేశిరెడ్డి నాటి సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడైనందునే ప్రభుత్వ ఐటీ సలహాదారు పదవి కట్టబెట్టారు. అదే అనువుగా అతడు అనేక మంది ఉన్నత విద్యావంతుల్ని, ఇంజనీరింగ్ పట్టదారులను ఉచ్చులోకి దింపారు. ప్రభుత్వ ప్రాజెక్టులు ఇప్పిస్తానని, కీలక స్థానాలను నియమిస్తానని ప్రలోభ పెట్టారు. నమ్మిన పాపానికి నిలువున ముంచేశారు. ఈ కేసులో A9గా ఉన్న తూకేకుల ఈశ్వర్, కిరణ్ కుమార్ రెడ్డిని ముందు పెట్టుకొని అనేక మందిని ఈ ఊబిలోకి దింపారు. తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఓ హెడ్ కానిస్టేబుల్ కుమారుడు కాగా ఐఐటి కగర్పూర్లో చదువుకున్నాడు. 2015లో డీకాట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించాడు. ఫ్లిప్కార్ట్ సరుకుల డెలివరీ బాధ్యతల్ని ఆ సంస్థ తరపున నిర్వహించేవాడు. రాజకేశిరెడ్డితో పరిచయం అయ్యాక ఇది పెద్ద కుంభకోణం అని తెలిసిన మద్యం దందాలో కీలక పాత్రధారిగా మారాడు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టరీలు నుంచి ముడుపుల సొమ్మును దర్యాప్తుకు సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు డొల్లా కంపెనీలను స్థాపించాడు. ముడుపుల సొమ్మును వీటి ద్వారా రూటింగ్ చేసేవాడు. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి కొన్నేళ్లుగా కిందట ఐఐటి కగర్పూర్ పూర్వ విద్యార్థుల సమావేశానికి వెళ్లి గొప్పలపోయాడు. తాను అనేక కంపెనీలను స్థాపించానని, తన వ్యాపార సంస్థలు 7 రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయంటూ చెప్పుకున్నాడు. అదంతా నిజమేనని నమ్మించేందుకు ఆ సమావేశంలో ఐఐటి కగర్పూర్ 10 లక్షలు విరాళంగా ప్రకటించాడు. నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ సలహాదారు రాజకేశిరెడ్డితో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయని తెలియడంతో ప్రాజెక్టులు ఏవైనా ఉంటే చూడాలంటూ పలువురు ఐఐటి పూర్వ విద్యార్థులు కిరణ్ కుమార్ రెడ్డిని ఆశ్రయించారు. వారిలో కొందరిని కిరణ్ కుమార్ రెడ్డి సెలెక్ట్ చేసుకుని వారికి తెలియకుండానే మద్యం స్కామ్లో పాత్రధారులుగా మార్చేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్లో అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ విజయ. ఏపీ రాష్ట్రంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంకు సంబంధించి చూసుకుంటే తవ్వే కొద్దీ అందులో రకరకాల విషయాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. తవ్వే కొద్దీ కోట్ల కొద్ది డబ్బు, అదేవిధంగా చూసుకుంటే కొత్త కొత్త పేర్లు కూడా బయటకు వస్తున్న పరిస్థితి అయితే మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ చూసుకున్నట్టయితే కనుక సుమారుగా 3,000 కోట్ల పైగానే ఇందులో స్కామ్ జరిగిందంటూ కూడా దీనిపై ఇప్పటికే సిఐడి అధికారులు, సిట్ అధికారులు దీనిపై పూర్తి విచారణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనుక కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు ఇప్పటికే అరెస్టుల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో, అదేవిధంగా అరెస్టులు చేసిన తర్వాత వీళ్ళు డబ్బులు ఎక్కడ దాచారన్న దానిపై కూడా పూర్తిగా లోతైన విశ్లేషణ చేస్తున్నప్పుడు కూడా ప్రధానంగా డబ్బు కట్టలో అయితే కనుక పెట్టెల్లో మనకి కోట్ల రూపాయలు బయటపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా దీనిలో రాజకేశిరెడ్డి అప్పుడు ఐటీ సలహాదారుగా ఉంటూ కూడా తాను చేసిన పాపాలను అయితే కనుక చాలా మందిని ఇందులో ముంచాడు, ఇందులో దించాడు అని అయితే కనుక క్లియర్ కట్గా మనకు తెలుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నాడు ఒక ఉన్నత ఉద్యోగాలు చేయాలి అని ఉన్నత సంకల్పంతో మంచి చదువులు చదివి ఒక ఐఐటి స్థాయి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో చదువులు చదివిన వారందరూ కూడా ఈరోజు రాజకేశిరెడ్డి చేసినటువంటి ట్రాప్లో పడిన పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా రాజకేశిరెడ్డి ఏదైతే వీళ్ళందరినీ కూడా ఒక పాత్రధారులుగా చేసి వీళ్ళందరితో కూడా పాపపు పనులు చేయించాడు అనడంలో అయితే మాత్రం ఏమాత్రం అతిశక్తి లేదనిపిస్తుంది. ఏదైతే ఐఐటీఎన్లుగా ఇటు ఖరగ్పూర్ ఐఐటి అవ్వచ్చు, చెన్నై ఐఐటి, ముంబై ఐఐటి
ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో చదివినటువంటి ఉన్నత విద్యావంతులు అయితే వీళ్ళ చేతిలో పడి నలిగిపోయారని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే A9గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన ఒక కానిస్టేబుల్ కుమారుడు అయి ఉండి తాను ఒక తప్పుడు పనిని ప్రోత్సహించడమే కాకుండా తప్పుడు పనులు ప్రోత్సాహంతో పాటు వీళ్ళు ఉన్న చుట్టుపక్కల ఉన్న మిగతా తనతో పాటు చదువుకున్న ఐఐటీఎన్లందరినీ కూడా ఇందులో ఉచ్చులు లాగిన పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఐఐటీఎన్లనే కాదు, రానున్న రోజుల్లో సివిల్ సర్వీసెస్ ద్వారా ఈ దేశానికి సేవ చేయాలని సివిల్స్ కోచింగ్ కూడా వెళ్ళి సివిల్స్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు సైతం ఈయన రాజ్ కసిరెడ్డి పన్నిన పన్నాగంలో పడడమే కాదు, వీళ్ళతో పాటు మొత్తం అందులో వ్యవస్థలో వాళ్ళందరినీ కూడా భాగం చేయడం కూడా ఇది ఒక ప్రధాన కారణంగా కూడా కనిపిస్తుంది. హైదరాబాద్లో ఏదైతే డబ్బులు పట్టుకున్న పరిస్థితి మనకి కనిపిస్తుందో ఆ డబ్బులకి కాపలాదారుగా ఈ ఐఐటీఎన్లను ఉపయోగించుకున్నారని కూడా మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. అదే విధంగా చూసుకున్నట్టుగా ఇందులో ఇప్పటి వరకు బయటపడ్డ ఐఐటీఎన్లే కాదు, మరింత చాలా మంది విద్యార్థులు ఇందులో ఉన్నారనడానికైతే కనుక కీలకమైన ఆధారం కూడా దొరికినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఏదైతే కిరణ్ కుమార్ అయితే కనుక ఈయన పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే కనుక ఈయన ఒక గతంలో ఈయనతో పాటు ఇంటర్ చదివినటువంటి విద్యార్థులు, అదేవిధంగా ఈయనతో పాటు ఐఐటీలో చదివిన విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఈయనతో పరిచయాలు ఉన్న చాలా మంది ఐఐటీఎన్స్ అయితే కనుక ఈయన ఉచ్చులో పడడమే కాదు, రాజ్ కసిరెడ్డి పనిచేసిన పన్నాగంలో వీళ్ళు అందరూ కూడా భాగస్వామ్యులు అయ్యారు. అదేవిధంగా చూసుకుంటే వీళ్ళ పేర్లపై కూడా కొన్ని డొల్ల కంపెనీలు కూడా ప్రారంభించడం, ఆ డొల్ల కంపెనీలకు వీళ్ళందరినీ కూడా వీళ్ళ కంపెనీలో డబ్బులన్నీ కూడా జమ చేయడం, అక్కడి నుంచి వాళ్ళు చెప్పిన వారికి డబ్బులు ఇచ్చే పాత్ర కావచ్చు, అదేవిధంగా వాళ్ళందరికీ సరఫరా చేసే పాత్ర అయితే వీళ్ళందరూ కూడా ప్రధానంగా పోషించారని కూడా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ కూడా ఒక చూసుకున్నట్టయితే కనుక కిరణ్ కుమార్ ఏదైతే ఏర్పాటు చేశాడో ఆ దీనిలో ఒక కంపెనీ ప్రధానంగా ఇందులో కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఆయనకు ఒక ఏదైతే డెలివరీ పాయింట్ ఏదైతే ఉందో ఆ డెలివరీ పాయింట్ ద్వారా ఆయన అయితే మాత్రం ఈ డబ్బు కట్టలన్నీ కూడా ఆయనకు కావాల్సిన ప్లేస్కి ఆ విధంగా కావాల్సిన ప్రదేశాలకు కూడా పంపించుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. గతంలో ఇంత కిరణ్ కుమార్తో పాటు ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి చెన్నైలో ఐఐటీగా చేసినటువంటి విద్యార్థి తన చేత తాడేపల్లి ఒక ఫ్లాట్ను అద్దెకు తీసుకోవడం, అదేవిధంగా ఆయన పేరు మీద అక్కడ ఒక డొల్ల కంపెనీ ప్రారంభించడం, అదేవిధంగా ఆ కంపెనీలో ఏవైతే సుమారుగా 450 కోట్ల మేర రూపాయలు అయితే వీళ్ళందరూ కూడా అందులో జమ చేసి దాని ద్వారా ఏదైతే ఎన్నికలకు 6 నెలల ముందు ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళు చెప్పిన ప్లేస్కి తరలించే బాధ్యతలు అయితే వీళ్ళకి అప్పచెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ విద్యార్థులు తాము ఎంతో ఉన్నత చదువులు చదివినప్పటికీ కూడా ఉద్యోగాన్వేషణలో భాగంగా అదేవిధంగా సొంతంగా కంపెనీ తన కాలపై తాను నిలబడాలన్న కంపెనీ పెట్టుకోవాలన్న ఒక సదుద్దేశంతో ఏదైనా హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతో కిరణ్ కుమార్ని కలిసి కిరణ్ కుమార్ ద్వారా రాజ్ కసిరెడ్డి అదేవిధంగా వీళ్ళందరితో కూడా వీళ్ళ అవకాశాల బాధగా వీళ్ళ మారడమే కాదు వీళ్ళందరినీ కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం అయితే వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకుంటూ వీళ్ళందరినీ కూడా ఈ మద్యం కుంభకోణంలో పాత్రధారులను కూడా చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ కూడా తెలియకుండానే ఇందులో కూడా చిక్కుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మద్యం కుంభకోణం కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా రాజ్ కసిరెడ్డి నాడు ఐటీ సలహాదారుగా ఉండడంతో అయితే కనుక సీఎంకి చాలా దగ్గర బంధాలు ఉండడం, అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రభుత్వ హయాంలో ఏవైనా కూడా ప్రాజెక్టులు ఏమైనా ప్రారంభిస్తే కనుక వీళ్ళకి ప్రాధాన్యత కల్పిస్తారని ఒక ఆశతో అయితే కనుక వీళ్ళందరూ కూడా అక్కడికి చేరడంతో వీళ్ళు చేశారు. అదేవిధంగా చూసుకుంటే ఇది ప్రాజెక్టులో భాగంగానే అంటూ కూడా వీళ్ళందరి చేత మభ్యపెట్టడం, అదేవిధంగా వీళ్ళందరి చేత కూడా తప్పుడు పనులు చేసి ఈ డబ్బులన్నింటినీ కూడా విదేశాలకు కావచ్చు లేదంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్న ప్రదేశాలకు కావచ్చు డొల్ల కంపెనీల ద్వారా ఇవన్నీ కూడా సరఫరా చేసిన పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు విద్యావంతులు అయి ఉండి కూడా వీళ్ళు రాజ్ కసిరెడ్డి ఏదైతే పన్నాగం పన్నారో అందులో అయితే వీళ్ళందరూ కూడా పాత్రధారులు కావడం అయితే ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. అంటే ఇటువంటి విద్యార్థులు ఇంకెంతమందిని వీళ్ళు ఇందులో ఎలాంటి ఉచ్చులోకి లాగారన్నదానిగా అయితే కనుక మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ మద్యం కుంభకోణంలో ఓవరాల్గా చూస్తే మొదటి నుంచి కూడా ఆ అనుమానాస్పద పేర్లు ఒకటిగా కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు సీఎం పిఏ కావచ్చు, గత మాజీ సీఎంగా ఉన్నటువంటి జగన్కి అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, అదేవిధంగా ఆయనతో అంటగాగిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇందులో పాత్రధారులు కావడం, అదేవిధంగా ఒక మాజీ ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి ఆయన కూడా ఇందులో పాత్రధారు కావడం, రాజ్ కసిరెడ్డి పాత్ర ఇందులో క్లియర్ కట్గా కనిపించడం, ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే కనుక
మద్యం కుంభకోణంలో మరిన్ని పేర్లు అయితే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఈ మద్య కుంభకోణంలో ఇటువంటి విద్యార్థుల పాత్రను అయితే మనం ఒక అనుమానించదగిన దీనిగా కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే విద్యార్థులపై ఎవరికి అనుమానం కలగకపోవడం ఒకటి, వీళ్ళందరూ కూడా ఉన్నత విద్యావంతులు కావడం రెండు, వీళ్ళందరూ రానున్న రోజుల్లో ఇటు సివిల్స్గా ప్రిపేర్ అవ్వడం, అదేవిధంగా ఉన్నత ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నేపథ్యంలో ఎవరికి వీళ్ళపై అనుమానం కలగదు అని ఒక సదుద్దేశంతోనే వీళ్ళందరినీ కూడా ఒక కావాలనే కుట్రలలో వీళ్ళందరినీ భాగం చేశారని అయితే మాత్రం మనకి ఇందులో క్లియర్ కట్గా తెలుస్తుంది. రాజ్ కాసిరెడ్డి పన్నిన పన్నాగం, రాజ్ కాసిరెడ్డి పన్నిన ఉచ్చు కావచ్చు. వీళ్ళందరూ అయితే ఈ విద్యార్థులు ఎవరైతే ఐఐటీఎన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉన్నారని కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా డబ్బుకు కాపలాగా పెట్టడం, వీళ్ళ ద్వారా డొల్ల కంపెనీలు ప్రారంభించడం, డొల్ల కంపెనీల ద్వారా ఏదైతే డబ్బులు అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మళ్ళీ వీళ్ళకి ఎక్కడికి డబ్బు చేరవేయాలన్న దానిపై వీళ్ళే ముందు రాజ్ కాసిరెడ్డి చెప్పిన దీని ప్రకారం వీళ్ళందరూ కూడా ఈ డబ్బునన్నీ కూడా అక్కడ ఆ ప్లేస్లకు పంపించడం చూస్తూ ఉంటే కనుక ఈ దీనిలో వాళ్ళకి తెలియకుండానే వీళ్ళందరూ కూడా ఉచ్చులో ఇరుక్కొని దీనిలో అయితే పాత్రదారులుగా వీళ్ళైతే మిగిలిపోయారని కూడా మనం చెప్పుకోవచ్చు. నాయుడు, ఇప్పుడు చూసుకున్నట్టయితే వీళ్ళంతా కూడా ఐటీ విద్యార్థులు, బాగా చదువుకొని మంచి మంచి కాలేజ్లో చదివిన విద్యార్థులు. బట్ ఇప్పుడు వాళ్ళ వర్షన్ ఎలా ఉంది? అనవసరంగా ఇందులోకి వచ్చామనుకుంటున్నారా, లేదు బాగానే కూడబెట్టుకున్నాము డబ్బు అనే వర్షన్లో వాళ్ళ వర్షన్ ఎలా ఉంది అసలు? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా మొదటిగా వచ్చినటువంటి రాజ్ కాసిరెడ్డికి ఒక కానిస్టేబుల్ కుమారుడిగా పరిచయం కావడం, ఒక ఐఐటీగా పరిచయం కావడంతో ఉన్న తుగేకల కిరణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈయనే ప్రధానంగా మొదటగా రాజ్ కాసిరెడ్డికి దగ్గర పోవడం. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక రాజ్ కాసిరెడ్డికి చెప్పినటువంటి వివరాల ప్రకారం కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు కిరణ్ కుమార్ అయితే కనుక ఇతను గొప్పలకు పోయి ఏదైతే ఐఐటి ఖరగ్పూర్లో తాను చదువుకున్న ఐఐటి ఖరగ్పూర్లో గెట్ టుగెదర్లో ఫ్రెండ్స్తో పాటు వీళ్ళందరికీ కూడా గొప్పలకు పోవడం, తన సుమారుగా 7-8 కంపెనీలు కూడా ప్రారంభించారని చెప్పుకోవడంతో అయితే కనుక విద్యార్థులందరూ కూడా దగ్గరగా ఈయనకి అట్రాక్ట్ అయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అంటే ఈ రాజ్ కాసిరెడ్డి అనే వ్యక్తి ఐటీ సలహాదారుగా ఉండడంతో జగన్కి చాలా దగ్గరగా ఉండడం, అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైనా కొత్త ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే కొత్త వ్యాపారాలకి అవకాశాలు కల్పిస్తారని ఒక సదుద్దేశంతో వీళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయినట్టుగా కూడా మనకి తెలియవచ్చింది. అంటే వీళ్ళందరూ కూడా కావాలని ఇటువంటి తప్పుడు ఇది నేరమని తెలియక వీళ్ళందరూ కూడా వచ్చి చేరినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే ఇది నేరమని ఎప్పుడు తెలుస్తుందంటే దీనిపై పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు మాత్రమే ఇదంతా కూడా ఇది ఒక కుట్రలో భాగంగా మమ్మల్ని ఉపయోగించుకున్నారంటే కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ దీనిలో కొంతమంది విదేశాలకు పారిపోయినప్పటికీ కూడా ఇది కుట్ర ఒకటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు ముందుగానే ఇటు దీనికి వచ్చి ఇటు సిట్ అధికారులు ముందైతే కనుక వాంగ్మూలం ఇచ్చి వాళ్ళైతే కనుక ఎవిడెన్స్గా మారే అవకాశంగా కూడా కనిపిస్తుంది. అంటే దీనిలో కిరణ్ కుమార్ పాత్రను మనం చూసుకున్నట్టయితే ఏ9గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ పాత్ర అయితే చాలా కీలకంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులందరినీ తనతో పాటు ఒక ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటి నుంచి కూడా వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేయడం, నమ్మకస్తులుగా ఉన్నవారిని వాళ్ళ దగ్గరగా చేర్చుకోవడం, నమ్మకంగా ఉన్నవారిని వీళ్ళ చుట్టూ చేర్చుకొని వీళ్ళతో అయితే కనుక ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేపట్టారు అన్నదైతే మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. ఏమైనప్పటికీ కూడా వాళ్ళు తెలిసి చేసినా తెలిగి చేసిన నేరమే కాబట్టి ఈ నేరంలో వాళ్ళందరూ కూడా ఎలాంటి పాత్ర పోషించారు, వాళ్ళ ద్వారా ఎంత మేర డబ్బు బయటకు వెళ్ళింది అన్నది దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో సిట్ అధికారులు నిర్ధారించే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాయుడు.